దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా? ప్రతి ఒక్క రోజు కూడా మీరు దేవుని యొక్క వాగ్దానం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. అలాగే దేవుడు ఈరోజు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు. ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే కనుక, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుని యొక్క గొప్ప మాట మనం చెప్తూ ఉన్నాడు. భయపడకుండా మీరు ధైర్యంగా ఉండండి, మీ కార్యములు సఫలమవుతూ ఉంటాయి. మనం చూస్తే సాతాను పెట్టేటటువంటి మొదటి సమస్య ఏదైనా ఉందా అంటే కనుక అది మన హృదయంలో భయం. సాతాను మన హృదయంలో భయం పెడుతూ ఉంటాడు. ఎందుకు మనం భయపడాలి? సాతానుకు మనం భయపడాలి, ఈ లోకానికి మనం భయపడాలి. అలా భయపడినప్పుడు మనం ఏమైపోతూ ఉంటుందంటే కనుక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ భయం మనల్ని కృంగిపోయేలా చేస్తూ ఉంది. ఆ భయం మనల్ని దేవుళ్ళలోంచి తొలగిపోయేలా చేస్తుంది. సాతానుకు అదే కావాల్సింది. కానీ దేవుడు మనతో ఏమంటూ ఉన్నాడు? మీరు భయపడమాకండి, ధైర్యం తెచ్చుకోండి. నిజంగా మనం చూస్తే ప్రతి ఒక్క సమస్య కూడా మనకు వస్తూ ఉంటుంది, మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. కానీ వాటిని చూసి మనం భయపడకూడదు. ఎప్పుడు కూడా భయపడకుండా దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ధైర్యం కలిగి ఉండాలి. మనం చూస్తే దేవుడు అంటూ ఉంటాడు, మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నా అంటూ ఉంటాడు. అంటే ఏంటి? ఈ లోకస్తులు అలాంటి వాళ్ళు, అన్ని జనుల మధ్యకి నేను పంపిస్తూ ఉన్నాను. మనము దేవుని యొక్క గొర్రెలము. మన కాపరి ఎవరంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి దేవుడు ఏమంటూ ఉన్నాడు? మనల్ని తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాడు కనుక మీరెవరు కూడా వాటిని చూసి భయపడవద్దు. తోడేళ్ళంటే అన్యజనులు, మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. కానీ మీరు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే కనుక మన కాపరి అయినటువంటి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. ఎలాగైతే కనుక ఒక గొర్రెల కాపరి తన యొక్క గొర్రెను ఎలాగైతే ఆపదలోంచి తప్పిస్తాడో, అలాగే మన దేవుడు కూడా మనల్ని ఆపదలోంచి తప్పించి మనకు ఆయన ధైర్యం ఇచ్చేవాడుగా ఉంటూ ఉంటాడు. మనం అనుకున్న కార్యములు ఆయన చేయవాడుగా ఉంటూ ఉంటాడు. మనం చూస్తే ఏమంటున్నాడు? పడిపోతూ ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడు బలహీన పడిపోతూ ఉంటాం మన జీవితాల్లో. మనం చూస్తే క్రొత్త నిబంధనలో 18 సంవత్సరముల నుంచి ఒక స్త్రీ ఎలా ఉంటుందంట? నడుము వంగిపోయి ఉంటుందంట. ఎందుకు నడుము వంగిపోయింది? ఆమెలో బలహీనపరిచేటటువంటి ఆత్మ ఉన్నది. అందుకనే ఆమె యొక్క నడుము వంగిపోయి అలాగ కిందకు చూస్తా, అంటే నేల మీద లోకమును చూస్తా ఆ బిడ్డ నడుస్తూ ఉన్నది. బహుశా ఆ బిడ్డ అనుకుంటా ఉండవచ్చు, నా యొక్క ముత్తాతల నుంచి ఈ యొక్క నాకు వచ్చిందేమో ఇలాగా, లేదా నేను తప్పు చేయటం వల్ల నాకు ఇలా వచ్చిందేమో. కానీ ఆమెలో ఏముందంట? ఆ బలహీనపరిచే ఆత్మ ఉండటం వల్లనే అలాగే వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మనలో కనుక ఆ యొక్క బలహీనత పడేటటువంటి ఆ యొక్క స్వభావం ఉంటే కనుక మనం ఎలా ఉంటాము? కృంగిపోయి ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఈ లోకం వైపే మనం చూడాల్సి వస్తూ ఉంటాం కదండి. కానీ ఎప్పుడైతే మనం ధైర్యం తెచ్చుకుంటూ ఉంటామో అప్పుడు మనం దేవుడిని చూస్తే కనుక దేవుడు మనకు ధైర్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. తర్వాత దేవుడు ఆ స్త్రీలో నుంచి ఆ బలహీనపరిచే ఆత్మ దేవుడు వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియాదేవి బిడ్డ, మన జీవితాల్లో కూడా మరి దేవుడు మనకెంతో సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనకెంతో సహాయం చేస్తున్నా, మనకెంతో నమ్మకముగా, మనము ఆయనకి ఎంతో నమ్మకముగా ఉండాలి. కాబట్టి ఈ లోకాన్ని చూసి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. కానీ ఏం చేయాలంట? ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను తలగా ఉంచుతాను కానీ తోకలాగా నేను ఎప్పుడు కూడా
ఉంచాను అంటున్నాడు దేవుడు. చూసారా మన గొప్ప దేవుడు ఎంత గొప్ప మాటలు చెప్తూ ఉన్నాడో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో మీకు వచ్చే సమస్యలు చూసి వాటిని చూసి మీరు భయపడకుండా మీరేం చేయాలంట? ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకొని మీరు ఆ సమస్యకు ఎదిరించండి. దేవుని నామంలో, యేసు నామంలో ఎలాగైతే ఆ స్త్రీలో నుంచి ఆ బలహీనపరిచే ఆత్మ వెళ్ళిపోయిందో, అలాగే మీ సమస్యలన్నీ కూడా, మీలో ఉండే బలహీనత అంతా కూడా యేసు నామంలో అది వెళ్ళిపోవడం కాక. ఆమేన్. అలాగా దేవుడు మనం ప్రార్థించి మనం ఏం చేస్తూ ఉండాలి? మన యొక్క కార్యములు సఫలం. అప్పుడే మన యొక్క కార్యములు సఫలం అవుతూ ఉంటే మనం అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.